హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే మేడారం వెళ్తున్నాము. మా చిన్న మేనమామ మొక్కు అనమాట. వాళ్ళ బాబుకి హెల్త్ బాగోకపోతే నిలువెత్తు బంగారం ఇస్తానని చెప్పి మొక్కున్నారు. సో అక్కడికైతే అందరం వెళ్తున్నాం. ఒక దాదాపు 30 మంది వరకు అయితే బయలుదేరుతున్నాము. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ అయితే ముందే వెళ్ళింది. ఎందుకంటే ఆడబిడ్డ కదా, అందుకని ముందే రమ్మన్నారు అమ్మని. ఇంకా మేమైతే మాకు ఇక్కడికే బస్సు అయితే పంపించారు. సో జర్నీ ఎఫెక్ట్ వల్ల నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, గొంతు బాగాలేదు. కంటిన్యూ ఎక్స్ప్లెయిన్ అయితే మా హస్బెండ్ అయితే ఇస్తారు, చూడండి. హాయ్ అండి. సో మా జర్నీ బుధవారం నైట్ స్టార్ట్ చేసామండి. బుధవారం నైట్ 10:30 అట్లా జర్నీ స్టార్ట్ చేసాము. జర్నీ స్టార్ట్ చేసి వయా మనుగూరు మీదుగా మేము మేడారం వెళ్ళాము. సో ఎర్లీ మార్నింగ్ 3 కల్లా మేము మేడారం రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే యాక్చువల్గా 3 అయింది కాబట్టి ముందైతే రూమ్స్ ఒక 2 రూమ్స్ని రెంట్కి తీసుకున్నాము. రెంట్కి తీసుకొని ఇక అక్కడే నైట్ 2 అవర్స్ అక్కడే స్టే చేసాము. స్టే చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో టీ తాగి సో సరే ముందైతే జంపనవాగులో స్నానానికి అని చెప్పేసి ముందైతే జంపనవాగు ఇదిగోండి నేను తీసుకున్న రూమ్స్ ఇవి. సో వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. సో పొద్దున్నే టీ తాగేసేసి సో వంట కార్యక్రమాల కోసం అయితే మా వాళ్ళు ఏమీ పెట్టుకోలేదండి. ఒక వంట మాస్టర్ అయితే తీసుకుని వచ్చాం మాతో పాటే. సో వంట కార్యక్రమం అంతా తానే చూసుకుంటున్నాడు కాబట్టి మా లేడీస్కి వండే పనులు కూడా ఏం లేదు. సో కాబట్టి హ్యాపీగా వాళ్ళు రిలేటివ్స్తో ఎంజాయ్ చేసుకుంటా సో ఇది అయ్యారు. ఇవన్నీ ఇక్కడి నుంచి మేము ముందైతే జంపనవాగుకి వెళ్ళాం. జంపనవాగులో సో స్నానాల కార్యక్రమాలు అంటే ఇక్కడ రూమ్లో స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేశారు. జంపనవాగులో స్నానాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు జంపనవాగులోకి వెళ్ళారు. సో ఇదండి జంపనవాగు. సో జంపనవాగు దగ్గరలోనే మేము రూమ్స్ తీసుకున్నాము కాబట్టి ఇదిగోండి జంపనవాగు అంటే ఇది. సో యాక్చువల్గా ఇది రైనీ సీజన్ అయినా లేకపోతే వింటర్ అయితే మాత్రం కొంచెం బాగా వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువగా ఉంది, వాటర్ ఫ్లోటింగ్ అయితే తక్కువగా ఉంది. సో మేము వచ్చింది గురువారం కాబట్టి సో జనాభా కూడా బాగానే ఉన్నారు. సో జాతర అప్పుడంత కాదు కానీ జనాభా అయితే బాగానే ఉన్నారు. ఆదివారం గురువారం బాగుంటారు. సో మిగతా రోజులతో పోల్చుకుంటే ఇదిగోండి జనాభా కూడా చుట్టూ భక్తులు కూడా చాలామంది వచ్చారు. సో ఇక్కడ స్నానాల కార్యక్రమాలన్నీ కానిచ్చేసుకొని సో మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి సో ముందు రూమ్కి వెళ్ళేసేసి అక్కడ టిఫిన్ కార్యక్రమంలో ఆల్రెడీ వంట మాస్టర్ టిఫిన్స్ అవి చేశాడు. చేసిన తర్వాత టిఫిన్ అన్నీ మేము వచ్చిన బస్ ఇది. సో ఈ బస్సులోనే వచ్చాం ట్రావెల్స్. సో మొత్తం 30 మంది కాబట్టి ఫ్రీగా చాలా జాలీగానే వచ్చాం. ఇంకా నైట్ జర్నీ కాబట్టి మీకు నైట్ జర్నీ ఎలా జరిగింది ఏంటనేది షేర్ చేయడం కుదరలేదు. సో మళ్ళీ రిటర్న్ జర్నీ అప్పుడు దాని గురించి మేము డిస్కస్ చేస్తే మేము వచ్చిన బస్ ఇది. సో ఇక్కడే మేము రూమ్స్ కూడా తీసుకొని మొత్తం ఫ్రెష్ అయ్యి టిఫిన్ కూడా తినేసేసి ఇక అమ్మవారి గుడికి అని బయలుదేరాము. ఇక్కడ మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇక రిలేటివ్స్ ఉన్నారండి. వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇక గుడికి వెళ్దామని చెప్పి బస్ ఎక్కుతున్నారు 1 by 1. వీళ్ళందరినీ ఎక్కించుకొని గుడికి అయితే వెళ్ళాము మేము. అంటే ముందు గుడికి వెళ్ళడానికంటే ముందు చెప్పాను కదండి, మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నప్పుడు మొక్కున్నారని చెప్పాను కదా. ఆ మొక్కు తెచ్చుకోవాలంటే నిలువెత్తు బంగారం ఇస్తానని చెప్పి, బంగారం అంటే తెలుసు కదండి బెల్లాన్ని ఓకే ఇస్తానని చెప్పి మొక్కున్నారట అమ్మవారికి. కాబట్టి ముందు ఆ కార్యక్రమాన్ని చూసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్ళి ఆ గుడి ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఇవన్నీ అందరూ వస్తున్నారు, ఇప్పుడే ఎక్కుతున్నారు 1 by 1. 30 మంది అంటే రెడీ అయ్యి రావడానికి టైం పడుతుంది కదా, కాబట్టి అందరు రావడానికి కొంత టైం పట్టింది. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరికాళ్ళు వచ్చేసి బస్ ఎక్కేసేసాం. సో వీళ్ళందరూ వెళ్ళండి రిలేటివ్స్. సో సిస్టరు మరిది వాళ్ళందరూ కూడా ఇవ్వండి చెప్పాను కదా, ఇట్లా నిలువెత్తు బంగారం అని చెప్పేసి మొక్కున్నారని చెప్పాను కదా, ఆ నిలువెత్తు బంగారాన్ని తూస్తున్నారు. సో ముందు కొంత మా దగ్గర నుంచి మా ఊళ్ళో నుంచి కొంత బంగారాన్ని తీసుకురావడం జరిగింది. సరే తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కావాల్సి వచ్చినప్పుడు అక్కడే దొరుకుతుంది, అక్కడే తీసుకున్నాము. వాడికి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి శశి వాడి పేరు. సో వాడి కోసం మొక్కున్నారట. అందుకని ఆ కార్యక్రమం అంతా అయింది. ఈ గుడి దగ్గరలోనేనండి, గుడి దగ్గరలోనే ఈ తులాభారం అంతా ఉంది. ఇవన్నీ తులాభారం వేసుకున్నారు. సో ఇవి వేసింది వాడు ఎంత బరువు ఉంటే అంత బంగారాన్ని అమ్మవారికి ఇచ్చేటట్టుగా మొక్కున్నారు. అందుకని వాడు ఎంత బరువు ఉంటే అంత బరువు అని వాడే అంత బాగా ఏం లేదులేండి, ఓ 40 కేజీల పైన ఉన్నట్టున్నాడు అంతే. సో అవి పెట్టాము. తులాభారం అంతా అయిపోయిన తర్వాత ఇక వెంటనే ఏం చేసామంటే అక్కడి నుంచి గుడికి బయలుదేరాం. దగ్గరే అండి, ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో గుడికి దగ్గరలోనే
మళ్ళీ తులాభారం వేయించాము. ఇవ్వండి మా మామయ్య గారు, ఇవ్వండి మిస్సెస్, ఇక అందరూ, ఇవ్వండి మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి, వీళ్ళ చుట్టాలందరూ. వీళ్ళలో చాలామంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొదటిసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం మేడారం వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాలు. మేమైతే ఏంటంటే మేము మా ఫ్యామిలీ వరకు ఒకసారి వచ్చాము, తర్వాత ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చాము, అట్లా 2-3 సార్లుగా వచ్చాము. ఇది నాకు తెలిసి ఇది 3వ 4వ మేమైతే మేడారం రావడం. అంటే జాతర అప్పుడు రాలేదు రండి, ఎప్పుడు వచ్చినా కూడా ఇలా జాతర కాని సమయంలోనే రావడం జరిగింది, కానీ ఇప్పుడు జాతర టైంలో అయితే రాలేదు. జాతర టైంలో విపరీతంగా జనాభా ఉంటారండి, తెలిసిందే మీకు. అసలు మేడారం జాతర అంటేనే ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర అని అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఆ టైంలో వచ్చిన సందర్భాలు రాలేదు, మేమైతే రాలేదు. ఇలా రావటమే, విడిగా రావటమే. సో ఇప్పుడైతే అయిపోయింది, కార్యక్రమం అయితే అయిపోయింది, తులాభార కార్యక్రమం అయితే అయిపోయింది. బంగారాన్ని తూటం జరిగింది. దాన్ని నెత్తికెత్తుకొని మేము గుడిలోకి వెళ్ళటం అయితే జరిగింది. అందరూ గుడిలోకి వెళ్ళటం అయితే జరిగింది. ఇక్కడి నుంచి దగ్గరే, గుడి పక్కనే కాబట్టి ఇక్కడి నుంచి ఏదైతే నిలువెత్తు బంగారం అయితే తూయటం జరిగిందో దాన్ని మూసుకొని అక్కడ గుడికి అయితే బయలుదేరాం. ఇక అందరికి చుట్టాలు అందరూ ఉన్నారు, ఇక మా వాళ్ళు, పిల్లలు, ఓకే అందరూ ఉన్నారు. ఇక్కడి నుంచి మేము బయలుదేరాం అనమాట గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే బంగారాన్ని మొక్కుగా ఉన్నామో అది అమ్మవారికి సమర్పించి కొంత అమ్మవారి దగ్గర ఇచ్చి కొంత ఇంటికి తీసుకొని రావడం జరిగింది. సో మేము కూడా మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా పర్సనల్గా అమ్మవారికి ఏదైనా అనుకుంటే మాత్రం వాళ్ళ బంగారాలు కూడా అక్కడే కొనుక్కొని అమ్మవారికి సమర్పించడం అయితే జరిగింది. సో ఇక్కడి నుంచి గుడికి పక్కనే కట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయేసి సో గుడికి ముందు ఇవ్వండి, ఇక పక్కనే గుడి, ఎక్కువ దూరం కదా వచ్చేసాం చూడండి, పక్కనే గుడి. ఇక్కడి నుంచి గుడి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళేసేసి ఇవ్వండి బంగారాన్ని తలెత్తుకుంటున్నారు. బంగారాన్ని తల ఎత్తుకొని బయలుదేరాము ఇక్కడి నుంచి. ఇవ్వండి, మీరు చాలామంది వచ్చే ఉంటారు, చాలామందికి మేడారం బాగా తెలిసింది. తెలంగాణ వాళ్ళకి మేడారం జాతర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. సో ఇది అతిపెద్ద గిరిజన జాతర అని అందరికీ తెలుసు. సో మహిమగల తల్లి, సమ్మక్క సారలమ్మ తల్లి అంటే చాలా మహిమగల తల్లి. సో మనం ఏదైనా మొక్కుని కనుక అమ్మవారికి కనుక మనం కనుక బంగారం సమర్పిస్తామని కనుక మొక్కుంటే మాత్రం ఏ పనులు అయితే అనుకుంటాం ఆ పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి సో మహిమగల తల్లి అండి. ఇగోండి ఇప్పుడే మేము గుడి దగ్గరలోకి వచ్చాం, గుడి లోపలికి వెళ్తున్నాము. సో ముందు సమ్మక్క తల్లిని దర్శించుకున్నాం, తర్వాత సారలమ్మ తల్లిని దర్శించుకున్నాం, తర్వాత పగిడిద్దరాజు గారిని, అలా అక్కడ ఉన్నటువంటి అందరినీ దర్శనం చేసుకొని సో మొక్కులన్నీ సమర్పించుకొని దగ్గరగా గుడి ప్రాంగణంలోనే మేము ఒక 2 గంటల వరకు ఉన్నామండి. ఎందుకంటే జనాభా పెద్దగా ఏం లేరు. సో పిల్లలు అందరూ, సో అక్కడే వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గర 2 గంటలు, 2 గంటలు గుడిలోనే ఉన్నాం. సో గుడిలో ఉండి దగ్గరగా మేము గుడికి వచ్చేసరికి 10-10:30 అవుతుండొచ్చు కావచ్చు. 12 వరకు గుడిలోనే ఉన్నాం. ఇదిగోండి, ఇది సమ్మక్క తల్లి గద్దె. పిల్లలు ప్రదర్శనలు చేస్తున్నారు. ఇదిగోండి, సో మహిమగల తల్లి అండి, చాలా మహిమగల తల్లి. మేము ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని అనుకున్న పనులు పూర్తయ్యాయి. వెంటనే మేము మళ్ళీ కూడా రావడం జరిగింది, ఫ్యామిలీ తీసుకుని రావడం కూడా జరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ సారలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం. సో మిగతావన్నీ చూసుకొని చెప్పాం కదా, ఒక 2 గంటలు మొత్తం మేము గుడి ప్రాంగణంలోనే ఉన్నాం. గుడి ప్రాంగణంలోనే ఉండి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అప్పుడు వెంటనే తిరిగి రూమ్స్ దగ్గరికి వెళ్ళాం. సో వేటపోతుని తీసుకొని వచ్చాము కాబట్టి అవన్నీ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని సో ఆ వేటపోతుని అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రూమ్కి వెళ్ళి సో మన భోజనాల కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి సో వెంటనే ఆ కార్యక్రమాలన్నీ అంటే వేటపోతుని అయిపోయిన తర్వాత కట్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత వంట కార్యక్రమాల కోసం మా పెద్దోడు వంట కార్యక్రమాల కోసం ఆల్రెడీ మేము వంట మాస్టర్ని తీసుకుని వచ్చామన్నాం కాబట్టి వంట మాస్టర్ వంట కార్యక్రమాలు ఏం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా ఎండలు విపరీతంగా ఉండటం వల్ల కొంచెం ఇదైంది. సో భోజనాలు అన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం 2-2:30 అయిపోయింది. ఒక గంటన్నర రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గంటలకల్లా మళ్ళీ మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసేసాం. సో సాయంత్రం 4 గంటలకే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక రిటర్న్ జర్నీలో మేము సో వయా మనుగురు మీదుగా వస్తున్నాం కాబట్టి
సో మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. ఏటూరు నాగారం మీదుగా మనుగురు అట్లా వచ్చాము. మంచి ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫారెస్ట్ ఏరియా. వాతావరణం కూడా తొందరగా చల్లబడింది. నైట్ వర్షాలు అంటే వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ జర్నీలో వర్షం కూడా పడ్డాయి. వాతావరణం చల్లగా బాగా అనిపించింది. చుట్టూ మంచిగా గ్రీనరీ చూడండి ఎంత పచ్చగా అట్లా ఉందో. సో చెట్ల కింద వండుకొని తినేవాళ్ళు చెట్ల కింద వండుకొని తినేవాళ్ళు. మేము ఏంటంటే కొంచెం 30 మంది దాకా వచ్చాం కదా, ఇలా వర్షాలు మళ్ళీ పెడితే అందరు ఇబ్బంది పడతారని రూమ్ తీసుకోవడం జరిగింది. కానీ చాలామంది చూడండి ఇట్లా చెట్ల కిందే ఆపుకొని వంట కార్యక్రమాలన్నీ దర్శనం అయిపోయి వంట కార్యక్రమాలన్నీ ఇక్కడే చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పోయినసారి మేము వచ్చినప్పుడు ఇట్లా చెట్ల కిందే చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కువ మంది అయ్యేసరికల్లా మేము అలా చేయడం జరిగింది. సో ఇప్పుడు బయలుదేరి 4 గంటే మేము మళ్ళీ అక్కడి నుంచి ఒక 5 hours జర్నీ అనుకోండి. దారి మధ్యలో మనుగురు ఇవన్నీ వచ్చిన తర్వాత సరే మేము బయలుదేరేటప్పుడు గడవడికి బయలుదేరాము. సరే టీ అని మనుగురు అండి, ఇది మనుగురు హెవీ వాటర్ ప్లాంట్. సో మనుగురు అంటే మీకు బాగా గుర్తొచ్చేది హెవీ వాటర్ ప్లాంటేనండి. సో ఇది స్పెషల్. ఇక్కడి నుంచి మనుగురు మైనింగ్స్ కూడా కాబట్టి మైనింగ్స్ ఇవన్నీ ఏరియా. సో యాక్చువల్గా దిద్దాం అనుకున్నాం, కానీ ఇక జర్నీ ఈవినింగ్ అయిపోయింది కదా, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక బస్సులో నుంచే షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత చాలామంది ఇక బాగా ఈవినింగ్ జర్నీ కాబట్టి టీ కాగుదాం అన్నారు. ఇక దగ్గర కొత్తగూడెం దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగి కాసేపు ఒక 1/2 hour ఆగి అట్లా ఆగి టీ తాగి అందరూ టీ తాగి మళ్ళీ మేము కొత్తగూడెం మీదుగా జర్నీ చేసాం. ఇదిగోండి మనుగురు మీకు కోల్ ట్రాన్స్పోర్ట్ కోల్ని అట్లా వైర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేది మీకు ఎక్కడే కనబడుతుంది అట్లా. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.